ఆదికాండము 30. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కన్ను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసననుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనుక, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాను తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను కొని నాకు దయచేయమని లేయాతో అడగగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, ఇది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఆ రాత్రి నీతో శయనించుమని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనికి ఎదుర్కొనపోవు, నా యొద్దకు రావాలననియు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను కనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేయననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవునికి మంచి బహుమతి నాకు దయచేశాను, నా పెనిమిటి 6 కుమారులను కలిగి ఉన్నాడు కనుక అతనికి నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టాను. ఆ తర్వాత ఆమె కుమార్తెని కని ఆమెకు దీనా అని పేరు పెట్టాను. అప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని, దేవుడు నా నింద తొలగించుననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయుముగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. రాహేలు యోసేపునకు కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసం నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము ఎరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. మరియు అతడు, నా జీతమింతని అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనను అనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితివో నీ మందలు నీ యొద్ద ఎట్లున్నో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా వృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటలా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. అప్పుడు అతను, నేను నీకేమి ఇవ్వాలని అడిగినప్పుడు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు,
నీవు నా కొరకు ఈ విధముగా చేసినలా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చ అయినను పొడలైనను గల వానిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావాల్సిన జీతం గురించి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివనియు గొర్రె పిల్లలో నలుపు లేనివనియు నా యొద్దనున్న ఎడల నేను దొంగలించి తినని చెప్పవచ్చునెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పునే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారె అయినను మచ్చైనను లేక మేకపోతులను పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతిదానిని గొర్రె పిల్లలలో నల్లదానినంటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలతో తెల్ల చారలు కనపడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు తాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగుటకు వచ్చు కాలువలో నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైన గల పిల్లలను ఈనెను. యాకోబు ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను లాబాను మందలలో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నులు ఎదుట కాలువలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయెను.